హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1562కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో వివో V40 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఈ వీడియో చూసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ మనం వివో నుంచే స్టార్ట్ చేద్దాం. వివో V40 అండ్ V40 Pro ఈ రెండు మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. V40కి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉందని చెప్పాను కదా. V40 Proకి V40కి డిఫరెన్స్ ఏమిటి అంటే, మెయిన్లీ ఇక్కడ మనకి ప్రాసెసర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. MediaTek Dimensity 9200 ప్లస్ ప్రో వేరియంట్లో ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఒక కెమెరా ఎక్స్ట్రా ప్రో వేరియంట్లో ఉంటుంది. అందులో మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని అయితే ఇస్తున్నారు. ఇంకా అంతే డిఫరెన్స్. డిజైన్ పరంగా కానీ మిగిలిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ రెండు మనకి ఒకలాగే ఉంటాయి. V40 ప్రైస్ 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ 34,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 36,999 రూపాయలు. 12GB 512GB వేరియంట్ 41,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక ప్రో వేరియంట్ ప్రైస్ చూస్తే 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. 49,999 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 512GB వేరియంట్ 55,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. రెండింటికి రెండు ప్రైజెస్ చాలా ఎక్కువైనాయి. మార్కెట్లో చాలా మోడల్స్ ఉన్నాయి దీనికి ఆల్టర్నేటివ్గా, అయినా సరే వీళ్ళు ఈ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చారు. అయితే వివో ఈ V సిరీస్ని మనకి కెమెరా సెంట్రిక్గా అయితే తీసుకొస్తారు కదా. సో వీళ్ళు టార్గెట్ కూడా వాళ్ళే అనమాట. ఎవరైతే వివో లవర్స్ ఉంటారో, అందులోని కెమెరా మీద ఎక్కువగా ఫోకస్ కలిగి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మొబైల్స్ తెచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, V40ని అన్బాక్స్ చేసినప్పుడు చెప్పాను 30 నుంచి 31 దాకా పెట్టినా తీసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే అక్కడ కెమెరా పంతనం బాగుంది, అలాగే డిజైన్ కూడా బాగుంది. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. ఇవన్నీ మనకి 30 నుంచి 31 దాకా వెళ్ళడానికి అయితే మనకి ఛాన్స్ కల్పిస్తాయి. కాకపోతే ఇక్కడ చూస్తే 128 సరిపోదు, మళ్ళీ మీరు 256 తీసుకోవాలి. అక్కడికి వెళ్ళేసరికి మీకు దగ్గర 37,000 రూపాయల ప్రైస్ ఉంది. అంత ప్రైస్ అంటే ఎక్కువే. కాకపోతే ఏదో ఎప్పుడైనా ఆఫర్లో వచ్చినప్పుడు మీకు 32,000 రూపాయల మధ్యలో వస్తే అప్పుడు తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ వాచ్ ఫిట్ 2. ఈ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే హానర్ లాంచ్ చేసింది. ఇప్పుడు లాంచ్ చేయడం అంటే మే నెలలోంచి మన ఇండియాలో అయితే అమ్ముతున్నారు, అంటే బయట నుండి తెప్పించుకొని అమ్ముకుంటున్నట్టున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు హానర్ ఈ వాచ్ని తీసుకొచ్చింది. అయితే తీసుకొచ్చిన వాచ్ ఏమైనా కొత్త వాచ్ ఏమైనా తీసుకొచ్చింది అంటే ఏం కాదు. ఇది మనకి 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ, అంటే 2022 మే నెలలోనే చైనాలో లాంచ్ చేసిన ఈ వాచ్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చింది. పోనీ తెచ్చితే తెచ్చింది, కొన్ని ప్రైస్ ఏమైనా అందుబాటులో తెచ్చిందంటే అబ్బే అక్కడ కూడా ఏం తగ్గేదేలే అంటుంది. 8,999 రూపాయలు ప్రైస్ పెట్టింది. దాదాపుగా 9,000 రూపాయలు ఈ వాచ్ ప్రైస్ పెట్టింది అనమాట. రీసెంట్గా హానర్ వాచ్ ఒకటి లాంచ్ చేసింది, మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం. సో అది మనకి 4,500 5,000 రూపాయల ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్లో మనకి అది మంచిదే. అంటే అందులో మనకి GPS సపోర్ట్ ఉంది, ఇందులో కూడా GPS సపోర్ట్ ఉంది. అయినప్పటికీ ఎంత ప్రైస్ అంటే చాలా ఎక్కువ. అది కూడా 2 years బ్యాక్ మోడల్ ఇది. మరి హానర్ ఏం ఆలోచించుకొని తీసుకొస్తుందో తెలియదు. ఆల్రెడీ అక్కడ సేల్ చేసి మిగిలిపోయినాయే కదా ఇక్కడ అమ్మేది. అలాంటప్పుడు తక్కువ ప్రైస్గా పెట్టి అమ్మొచ్చు కదా. మనసు ఒప్పదు వీళ్ళకి. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ AI S24 సిరీస్తో పాటు ఈ గెలాక్సీ AIని అయితే తీసుకొచ్చింది. సంగతి తెలిసిందే మన అందరికీ. ఆ తర్వాత కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా, అంటే ఫోల్డింగ్ మోడల్స్ కానివ్వండి, అలాగే S23 సిరీస్, అలాగా మనకి ఏవైతే ఫ్లాగ్షిప్ మోడల్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఎంతమంది వాటికి AIని అయితే రోల్అవుట్ చేసింది. అలాగే ఏ సిరీస్ కూడా రోల్అవుట్ చేస్తామని చెప్పారు. బట్ తీరా చూస్తే ఇప్పుడు వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏ సిరీస్ అన్నిటికీ రోల్అవుట్ అయితే అవ్వదు. A35 A55 ఈ 2 మోడల్స్కి మాత్రమే ఈ గెలాక్సీ AI రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన మోడల్స్కి అయితే ఉండవంట, ఎందుకంటే అక్కడ హార్డ్వేర్ అయితే సపోర్ట్ చేయదని చెప్పి అర్థమవుతుంది. పోనీ ఇచ్చే ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ దీనికి అయితే మళ్ళీ పెయిడ్ ఛార్జెస్ తీసుకుంటారు అంటున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు అడప ఏదో కంటి తుడుపు కోసం ఏదో 2-3 ఫీచర్స్ ఇస్తారు. కానీ ఏ ఫీచర్స్ ఫుల్ ఫ్లెక్స్గా వాడుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిందే. ఇంతవరకు దానికి ఏదో దానం చేస్తున్నట్టుగా వీళ్ళు బిల్డప్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ Note 14 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నాడు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెజల్యూషన్ అయితే పెంచబోతున్నారు. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. లాస్ట్ టైం మనకి, అంటే రెడ్మీ Note 13 గురించి మాట్లాడుతున్నా, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చింది. Snapdragon 7S Generation 3 ప్రాసెసర్తో ప్రో వేరియంట్ అయితే రాబోతుందంట. రెడ్మీ Note 14 చూస్తే MediaTek Dimensity 7350 ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ ప్రాసెసర్ రీసెంట్గానే Nothing Phone 2A ప్లస్ ఆ మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్స్ని మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి చైనాలో లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మీకు టెక్నో ఫాంటమ్ V Fold 2 అలాగే Flip 2 ఈ 2 మొబైల్స్ ఫోల్డింగ్ మొబైల్సే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే ఇప్పుడు స్పాట్ అయినాయి అనమాట. సో త్వరలో ఈ మొబైల్స్ని అయితే మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. తెలిసిందేగా టెక్నో నుంచి రాబోతున్నాయంటే ఫోల్డింగ్ మొబైల్స్ తక్కువ ప్రైస్లో వస్తాయి. మార్కెట్లో ప్రజెంట్ పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే టెక్నో తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తుంది. MediaTek Dimensity 9000 ప్లస్ ప్రాసెసర్ ఫాంటమ్ V Fold 2లో అయితే ఉండబోతుందంట. Flip 2లో
మీడియాటెక్ డెమెన్సిటీ 8020 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro త్వరలో లాంచ్ చేయబోతున్నారు. మొబైల్తో పాటు మనకి 300 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే షోకేస్కి తీసుకొస్తుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. 300 వాట్ అంటే చాలా జర్రం అని చెప్పేసి మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. వీళ్ళు చెప్పే దాన్ని బట్టి ఈ టెక్నాలజీని యూజ్ చేసి మనం 0 to 100% ఛార్జ్ చేయాలి అంటే 4500 mAh బ్యాటరీని 10 మినిట్స్ అయితే టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఒప్పో కూడా ఏం చెప్తుందంటే సేమ్ ఇలాంటి టెక్నాలజీతోనే మేము కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొస్తాం అంటున్నాయి. వీళ్ళ యాశాలు కాకపోతే అందరూ బీబీకే ఎలక్ట్రానిక్సేగా ఒప్పో టెక్నాలజీనే అక్కడ రియల్మీ కానీ వన్ప్లస్ కానీ వాడుకోవాలి, లేదా రియల్మీ తీసుకొచ్చిన టెక్నాలజీనే ఒప్పో కానీ వన్ప్లస్ కానీ వాడుకోవాలి. యాక్చువల్గా వీళ్ళందరూ R&D ఒకటే ఉంటారు, కాకపోతే పైకి కనబడరు అనమాట. అంతే, లోపల జరిగే అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది మనకి రియల్మీ GT7 Proలో అయితే ఈ టెక్నాలజీని చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే నాకు తెలిసి ఈ టెక్నాలజీ గ్లోబల్గా అయితే లాంచ్ చేయరు, ముందు చైనాలో లాంచ్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఇలాగే 2 ఛార్జింగ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు ఒకటే మోడల్లో, అలాగే తీసుకొచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ 300 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఏం కొత్త కాదు. లాస్ట్ ఇయర్ రెడ్మీ పరిచయం చేసేసింది. రెడ్మీ పరిచయం చేసినప్పుడు 4000 mAh బ్యాటరీని 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 5 మినిట్స్లో ఛార్జ్ చేసి చూపించింది అనమాట. బట్ వచ్చేసరికి మార్కెట్కి అయితే తీసుకురాలేకపోయారు. ఇక అయితే మనకి ఈ రియల్మీ GT7 Proలో మనకి IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండబోతున్నట్ట. రీసెంట్గా మనకి ఒప్పో F27 Proలో అనుకుంటా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండబోతున్నట్టుగా మనకి ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు. సో అయితే ఈ లెక్కన ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రైస్ పెట్టేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో ఇక్కడ మీకు ఫోల్డింగ్ మొబైల్ తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఇప్పుడు మోటో రేజర్ 40 అండ్ మోటో రేజర్ అల్ట్రా మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చింది. మీరు ఒక పాపులర్ బ్రాండ్ నుంచి ఓ ఫోల్డింగ్ మొబైల్ తీసుకోవాలి అంటే తక్కువలో తక్కువ ఎంత లేదనే 50,000 రూపాయలు పెట్టాలి. కానీ ఇప్పుడు మీకు 32,999 రూపాయలకే రేజర్ 40 అయితే అందుబాటులో ఉంది. రేజర్ 50 కూడా వచ్చేసింది అనుకోండి మార్కెట్లోకి. అందుకే ఇప్పుడు ఈ మొబైల్ని మీకు ఆఫర్లో ఈ ప్రైస్ దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో ఇది ఉంటుంది. అదే మీరు అల్ట్రా తీసుకోవాలనుకుంటే 45,999కి అయితే ఇక్కడ సేల్కి అయితే తీసుకొచ్చారు ఆఫర్లో, బ్యాంక్ ఆఫర్ అంటే అన్ని కార్డ్ ఆఫర్ అన్నీ కలుపుకొని. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు 33,000 రూపాయల్లో ఫోల్డింగ్ మొబైల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎవరైతే ఫోల్డింగ్ మొబైల్ మీద మోజ్ ఉంటుందో వాళ్ళకు చెప్తున్నా. లేదంటే మీకు మామూలు మొబైల్స్లో దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా యువా స్టార్ 4G మొబైల్ అయితే లాంచ్ చేసింది. మొబైల్ చూడంగానే నాకు రెడ్మీ Note 13 అయితే గుర్తొచ్చింది అనమాట. గుర్తు రావడే ఉందిలేండి, అదే డిజైన్ని యాజ్ ఈజ్ దించేసి లావా అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి 6.75 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్ ఉంటుంది. రేస్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ మీకు 6,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. అండర్ బడ్జెటే మీకు 7,000 రూపాయల లోపే తీసుకొచ్చారు. 4GB 64GB వేరియంట్ స్టార్టింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M55s గీక్ బెంచ్లో అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఏంటి మొబైల్ నాకు అర్థం కాలేదు. అంటే ఆల్రెడీ M55 మొబైల్ని అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది, ఈ ఇయరే తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు M55s అంటున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ అంటే ఏమి లేదు, ఏం కనిపించట్లేదు కూడా. సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ కెమెరాస్ అవన్నీ అలాగే ఉన్నాయి. మరి ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే యాక్చువల్గా తెలిసిందిగా M55 అనే మోడలు అంటే వాటికి అంత సేల్ లేకపోయినా, లేకపోతే అవి జనాలు మర్చిపోతున్నా సరే మళ్ళీ మార్కెట్లోకి అదే మోడల్ని మళ్ళీ లాంచ్ చేస్తే జనాలు పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు, తెలిసిందే కదా. అందుకని చెప్పేసి ఏంటంటే దానికి వెనక ముందో ఒక ఎస్ అని తగిలిచ్చారు కదా. ఇప్పుడు ఇలా తోక తగిలించేసి మళ్ళీ రీలాంచ్ చేస్తారు. వీళ్ళని కాదు, ఏ బ్రాండ్ అయినా అదే పని చేస్తుంది. కొన్ని బ్రాండ్లకి ఏంటంటే సబ్ బ్రాండ్లు ఉంటాయి. సో సబ్ బ్రాండ్ ద్వారా అంటే రెడ్మీ ఉందనుకో పోకోలో లాంచ్ చేస్తుంది, వివో ఉందనుకోండి ఐక్యూలోకి లాంచ్ చేస్తుంది, ఒప్పో ఉందంటే వన్ప్లస్లోకి లాంచ్ చేస్తుంది. సో ఎవరికాలకి అలా సబ్ బ్రాండ్లు అయితే ఉన్నాయి. సో అలాంటప్పుడు అక్కడ లాంచ్ చేస్తారు. పాపం సబ్ బ్రాండ్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఇలా తోకలు తగిలించి మళ్ళీ రీలాంచ్ చేస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.